నాన్న 50 ఏళ్ల నా పరిశోధన ఈ రోజు ఫలించింది తల్లి. చాలా సంతోషంగా ఉంది నాన్న. ఈ ఫార్ములాతో భారతదేశం అగ్రరాజ్యాల వెనకాతల ఇంకా ముందు ఉండబోదమ్మా. ఈ ఫార్ములా తీసుకుని వెళ్ళి భారత ప్రభుత్వానికి అందజేయాలి తల్లి. నాన్న మీరు ఒక్కరు ఎలా వెళ్తారు నాన్న? నాకు తోడుగా ఏజెంట్ గోపిని పంపిస్తున్నారు తల్లి. నేను కాలేజీకి వెళ్తాను నాన్న. వెళ్ళిరామ్మా, నేను ఏజెంట్ గోపి కోసం ఎదురు చూస్తుంటాను తల్లి. అబ్బో దూర వయసు చిన్నది లారా భలే జోరుగున్నది లారా దీని తస్సాదియా కసుమంటున్నది కవ్విస్తూ ఉన్నది. ఏయ్ ఒళ్ళేలా ఉంది? ఒళ్ళు తిమ్మిరిగా ఉంది. అందులో నీలాంటి అందమైన అమ్మాయిని చూస్తుంటే ఇంకా నా గుండెల్లో మాటలు లేవు. అందం దివిలోంచి తార భూలోకానికి వచ్చినట్లేదు. నా పేరు గోపి, మీ పేరు? నా పేరు రాధా. చూసారా, ఆ భగవంతుడు ఎంత గొప్పవాడు. మన పేర్లను కూడా మనలాగే కలిపాడు. రాధా, గోపి. రెడీగా ఉన్నాడు. నేను అర్జెంటుగా ఒక ప్రభుత్వం పని మీద వెళ్ళాలి. ఉంటా. ఓకే గోపి. ప్రొఫెసర్ గారు. ఎవరు బాబు నువ్వు? ఏజెంట్ గోపి. ఏజెంట్ గోపి, నీ కోసమే ఎదురు చూస్తున్నాను. మీరు భారతదేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లే ఫార్ములా కనిపెట్టారని తెలిసింది. మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. అలాగే రండి. మిస్టర్ ఏజెంట్ గోపి, నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు. ఇక్కడ నుండి నువ్వు తప్పించుకోవడం అసంభవం. నీకు ఈ భూమి మీద నూకలు చల్లిపోయాయి. ఇలా చుట్టూ రౌండ్ వచ్చేసి కన్ఫ్యూజ్ చేయదు. కన్ఫ్యూజన్ లో ఎవరు కొడతానో నాకే తెలియదు. ఏ గోపి, మా సార్ సీట్ లో కూర్చోవడానికి నీకెంత ధైర్యం? ప్రొఫెసర్, ఈ ఫార్ములా సాధించడానికి నేను ఏజెంట్ గోపి వేషంలో వచ్చాను. మర్యాదగా ఫార్ములా నాకు అప్పచెప్పు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఫార్ములా నీకు అందనివ్వనురా. నిన్ను చంపైనా సరే నీ ఫార్ములా నేను సొంతం చేసుకుంటాను. రాబర్ట్, మీరు తీసుకెళ్ళండి. నాన్న నిన్ను కిడ్నాప్ చేసిన ఆ ఏజెంట్ గోపిని చంపి తీరుతాను. ఫోటోలో బట్టదలంటే బయటికి చూస్తే వచ్చిందిరా. నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు. నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే రివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయస్సు. నన్ను చంపడానికి ప్రయత్నిస్తావా? మా నాన్నని కిడ్నాప్ చేసావు, అందుకే నేను చంపేస్తాను. ఇంతకీ మీ నాన్నగారి పేరేమిటి? అవును, మా నాన్నగారి పేరేంటి? డాడీ పేరు మర్చిపోయాను. మా నాన్న వెళ్ళేటప్పుడు ఏజెంట్ గోపి దగ్గరికి వెళ్తానని చెప్పాడు. నేను మీ నాన్నగారిని తీసుకువెళ్తామని బయలుదేరాను. కానీ ఎవడో కారు సైలెన్సర్ లో అరటి పండు పెట్టాడు. ఎంతకే స్టార్ట్ కాలేదు. ఇంతకీ మీ నాన్నగారిని ఎవరు కిడ్నాప్ చేశారు? నువ్వే కిడ్నాప్ చేసావు. నాకేదో కాల్ వస్తుంది. హలో, కిలో చాలీ ఓవర్. హలో. ఇక్కడ సిగ్నల్ లేదనుకుంటా. ఇక్కడ ఉంటే ఎవరికైనా సిగ్నల్ వస్తుంది. హలో, ఏజెంట్ 116. ఓకే గోపి, రాధా, సవేరా వారికి వాళ్ళు వస్తున్నారని తెలిసింది. అక్కడికి వెళ్ళి వాళ్ళంతా చూద్దాం. ఒక ముసలి ప్రొఫెసర్ గాడి నోటి నుంచి నిజం చెప్పించలేని మీరేం మగాళ్ళురా. అందుకే బాస్ నన్ను పిలిపించాడు. వాడి కూతురు సవేరా బార్కు తన లవర్ తో వస్తుందంట. అక్కడికి వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా కిడ్నాప్ చేయాలి. ఫాలో మీ. మందు కావాలా? అందుకోసం ఎవడైనా బార్కు వస్తాడు. ఇంతకే నా సైలెన్సర్ లో అరటి పండు ఎవడెట్టాడో నాకు తెలియాలి. నేనున్నాగా. ఏ ఆట పాట కావాలా? గోపి, అది ఆడుతుంటే నువ్వు చూస్తావా? ఆటపాటలో అగ్రగణ్యుడివే నువ్వు. నాతో పెట్టుకోకు. నేను ఎంత అగ్రగణ్యనో అందరికి తెలుసు. ఆడి చూయించు. రా, దమ్ముంటే ముందుకు రా. తీసుకో కోకా-కోలా, తీసుకో రమ్ము సారా. రాబర్ట్, ఇన్ని పట్టుకొని బాస్ దగ్గరికి వెళ్దాం పదవే.
నువ్వెందుకురా ఆ ప్రొఫెసర్ ని తీసుకురండి రా. ఆ. నువ్వు ఇక్కడికి వచ్చావేంటమ్మా? పేరంటానికి వచ్చినట్టు పలకరించుకుంటున్నారే, నిజం చెప్పవే. చెప్పవే, చెప్పవే. వద్దు, నా కూతుర్నేమీ చెయ్యొద్దు. ఆ రహస్యం చెప్పే. ఆ ఫార్మా గురించి మీకు చెప్పిస్తాను. పడేయండి రా, ఫార్ములా చెప్తాను అంటున్నాడు కదా. ఈ రోజుతో మనం ప్రపంచంలోనే పెద్ద కోటీశ్వరులం. ఎవరైనా కదిరానంటే కాల్చి పారేస్తాను. గోపి మోసాన్ని మోసంతోనే జయించాలి. ప్రొఫెసర్, ఇక్కడ నుంచి మనం అర్జెంట్ గా వెళ్ళిపోవాలి. పదండి. గోపి, స్టాప్ దేర్. ఆడదానితో తలబడే ధైర్యం లేక వెళ్ళిపోతున్నావా గోపి? ఆడవాళ్ళతో ఫైటింగ్ చేయడం మన సంప్రదాయం కాదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు రాధా? నేను కూడా ఈ గడ్డ పైన పుట్టా. దాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం నాకుంది. కమాన్ సుధా. కమాన్ రాధా. ఏజెంట్ గోపి, స్టాప్ దేర్. మిస్టర్ ప్రొఫెసర్, మర్యాదగా ఫార్ములా నా చేతికి ఇచ్చేసేయ్. ఇచ్చేస్తారు అడగగానే. హ్యాండ్స్ అప్. కదిరావంటే కాల్చి పారేస్తాను. పోలీస్, పోలీస్, పోలీస్. యావత్ భారతదేశం మీ ఫార్ములా కోసం ఎదురు చూస్తుంది. భారతదేశాన్ని అగ్రస్థానంలో నించోబెట్టి ఆ ఫార్ములా ఏంటి? 50 సంవత్సరాలు పరిశోధన చేసి 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 ప్రతిరోజు ఆవులు వేసే పేడలో యూరియా ఉందని కనిపెట్టాను గోపి. ఈ ఫార్ములా తీసుకుని వెళ్ళి ప్రభుత్వం వరకు అప్పచెప్తాను. నువ్వు నా కూతురుని తీసుకుని క్షేమంగా ఇంటికి వెళ్ళి. థ్యాంక్ యూ ప్రొఫెసర్. విక్రమాదిత్య, రాజ్యంలోని ప్రజలందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చి ఆ సింహాసనాన్ని అధిష్ఠించు మహారాజా. రాజ్యం 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 ఎక్కడుంది రాజ్యం? పేదవాళ్ళు తినడానికి తిండి లేక, ఉండడానికి గూడు లేక, పడుకోవడానికి బట్టలు లేకుంటే అడుకోవడానికి పట్టలేదు. పేదవాళ్ళు తినడానికి తిండి లేక, ఉండడానికి గూడు లేక, కట్టుకోవడానికి బట్ట లేకుంటే అప్పుడేమైపోయింది రాజ్యం? అవన్నీ తెలియదు మహారాజా. మీరు ప్రజల కోసం రావాలి, సింహాసనాన్ని అధిష్ఠించాలి. వస్తాను, తప్పకుండా వస్తాను. కానీ రాజకోట తాళం నాకు ఇస్తే నేను వచ్చి దండెత్తుతాను. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. కానీ ఒక్క నిమిషం, మళ్ళీ వస్తావుగా? తప్పకుండా వస్తాను. నీకోసం వెయిట్ చేస్తా. ఎదురు చూస్తుంటాను. అలకనంద, ఎక్కడ నుండి వస్తున్నావు? అడవి నుంచి బావగారు. అంతఃపురంలో ఉండాల్సిన దానివి అడవిలో నీకేం పని? అయినా ఈ మధ్య నువ్వు చేస్తున్న కార్యక్రమాలే నాకు నచ్చడం లేదు. బావా, ఈ మధు తాగి లోకాన్ని మర్చి. కమాన్ బిస్కెట్. అలకనంద, ఎక్కడ అలకనంద? రాజాది రాజా రాజమార్తాండ శ్రీ 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 అవంతిక మహారాణి వారు వేంచేస్తున్నారు. మహారాణి, రాజు లేని రాజ్యాన్ని చూసి ప్రజలందరూ అవహేళన చేస్తున్నారు. అందుకని చెప్పి మన యువరాజా వారికి పట్టాభిషేకం చేయించి ఆ సింహాసనాన్ని అధిష్ఠించవలసిందిగా మన రాజ ప్రజలందరూ కోరుకుంటున్నారు. మహామంత్రి, మంత్రుడే మాట్లాడుతున్నావా? మతి భ్రమించి మాట్లాడుతున్నావా? ఈ రాజ్యంలో ధీరుడు, సూర్యుడు, అన్ని కళల్లో ఆరితేరినవాడు రంగయ్య ఉన్నాడుగా. మంత్రి, మన తక్షణ కర్తవ్యం ఏమిటి? మహారాజా వారిని పిలిపించి పట్టాభిషేకానికి ఆయన ఒప్పించటమే మన తక్షణ కర్తవ్యం. యువరాజా వారిని ప్రవేశపెట్టండి. ఎందుకు పిలిచావమ్మా? ఈ రాజ్యంలో రాజులు లేక చిన్నబోయారని మంత్రి చెప్తున్నాడు. ఈ అధిష్టానాన్ని అధిష్ఠించి ఈ సింహాసనాన్ని నువ్వు యువరాజుగా చలామణి అవ్వాలి. ఈ ప్రజలకు యోగక్షేమాలు తెలుసుకోవాలి. యువరాజా, రంగయ్య లాంటి అనుభూసాలు ఉంటుండగా నన్ను ఆ సింహాసనంలో కూర్చోపెడుతున్నావు. ఇంతకీ ఈ రంగయ్య ఎవడు? మంత్రా, సేనాధిపతి, వాడిగడ్డ? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు కుమారా? రాజ్యాంగం, దాని పరిపాలన, సుపరిపాలన అంశాలపై అధ్యయనం చేస్తున్నానమ్మా. అబద్ధం. రాజ్యాంగం గురించి, సుపరిపాలన గారి గురించి అడగవలసింది, కలవలసింది మీరు మమ్మల్ని. మీరు ఎప్పుడూ అంతఃపురంలో బిజీగా ఉంటే మాకెక్కడ సమయం కేటాయిస్తారండి? కుమారా, మతి భ్రమించి మాట్లాడుతున్నావా కుమారా? రంగయ్యనా కుమారా నువ్వు అనేది? మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఇతర దేశాల రాజులు దండెత్తితే తన రొమ్ము విరిచి నేనున్నాను అంటూ రాజ్యాన్ని కాపాడినవాడు ఈ రంగయ్య. అది అక్కడ వచ్చింది మ్యాటర్.
నన్ను క్షమించండి రంగయ్య. మంత్రివర్య, వెంటనే సింహాసనాన్ని అధిరోహించడానికి ఏర్పాట్లు చేయించండి. అది చేయటానికి ముందు తమరు ఒక పని చేయాలి యువరాజా. ఏం చేయమంటారు? విప్లవకారుడు విక్రమాదిత్యుణ్ణి హతమార్చిన తర్వాతే మీరు ఆ సింహాసనాన్ని అధిరోహించవాలి. అమ్మా కుమారా, సింహాసనాన్ని అధిరోహించాలంటే విక్రమాదిత్యాన్ని చంపాలి. చంపిన తర్వాతే సింహాసనాన్ని అధిరోహిస్తా. అది నీ వల్ల కాదంటే చెప్పు కుమారా, ముసలివాడైన రంగయ్యకు నేను చెప్తాను. లేదు, విక్రమాదిత్యను నేనే సంహరిస్తాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వమ్మా. బేస్ కుమారా, బేస్. మంత్రి గారు, అరణ్యానికి ఏర్పాట్లు చేయండి. అలాగే యువరాజా. మీరు నాతో రండి. రంగయ్య, మీరు మాతో రండి, మీరు మాతో రండి. ఇది విప్లవకారుడా? నా మిత్ర బింద తాళాల గుత్తితో ఎప్పుడు వస్తుందో దానికోసం వెయిట్ చేస్తున్నా. ఏమిటి మనోహరమైన రూపం? నా బింబాన్ని ప్రతిబింబంలో చూసుకున్నట్టుంది. అవే కళ్ళు, అవే ముక్కు. ఎవరు నీ ప్రతిబింబం? ఎవరు ప్రతిబింబం? ఇంతకీ నీవెవరు? నేను విక్రమాదిత్య. విక్రమాదిత్య, నిన్ను చూస్తుంటే కోపం రావట్లేదు. నా నరాల్లో రక్తం ఉప్పొంగుతుంది. ఓ బహుదూరపు బాటసారి, ఎవరు నీ ఎక్కడుంటా? నేను విప్లవకారుణ్ణి. నీ దేశాన్ని పైన దండెత్తడానికి సిద్ధంగా ఉన్న విప్లవకారుణ్ణి. విక్రమాదిత్య, నీకు తెలియంది కాదు. నేను కానీ ఒక్కసారి కత్తి దూస్తే నీ కంఠం ఖండ ఖండాలుగా తెగుతుంది. నా గురించి నీకు తెలియదు. కావాలంటే సిద్ధమా? నిన్ను ఇప్పుడు సంహరించను. నా అవంతిక రాజ్యం ప్రజలు చూస్తుండగా అందరి ముందే నిన్ను ఓడించి ఆ సింహాసనాన్ని దక్కించుకుంటాను. ఛాలెంజ్, ఛాలెంజ్. వెయిట్ చేస్తున్నాను. ఛాలెంజ్. చూద్దామా? చూద్దాం. పద. అవంతిక రాజ్య ప్రజలందరికీ కూడా విన్నపం. ఇప్పుడు యుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధంలో ఎవరైతే విజయం సాధిస్తారో వారే ఈ సింహాసనాన్ని అధిష్ఠించడానికి అర్హులు. ఎక్స్ప్రెషన్ ఆపండి నాయన. ఈ ఘోరాన్ని చూడలేను. ఈ ఘోరాన్ని చూడడానికా నేను బ్రతికున్నది? అమ్మా, అమ్మా, అయ్యా, ఆపండి. తరతరాలుగా తాతలు తండ్రులు అందరూ మీ కింద ఊడిగం చేస్తూ బ్రతుకుతున్నాం. అందుకనే మేమే పరిపాలకులు అవ్వాలని నీకు పుట్టిన ఈ విక్రమాదిత్యుణ్ణి అడవిలో పడేశాను. నాకు పుట్టిన విక్రమసింహాన్ని అంతఃపురంలో పడేశాను. రంగయ్య, ఈ ఘోరాన్ని చూడ్డానికా నేను బ్రతుకున్నది? రంగయ్య, 25 సంవత్సరములుగా నా వెనుకుండి వెన్నుపోటు పొడుచడం ఇదే భావ్యమా రంగయ్య? చెప్పు రంగయ్య. మీరిద్దరూ బాగానే ఉన్నారు. ఇంతకే నా పరిస్థితి ఏమిటి? వదిలేయండి తమ్ముణ్ణి. నీకోసమే రా ఇదంతా. ఎవరు అడిగారు నా కోసం రాజ్యాధికారం, సింహాసనం నాకొద్దు. నాయన కుమారా, నువ్వు అటు తప్పుకోమ్మా. కుమారా, వద్దు నాయన, ఎంతైనా. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు. నన్ను క్షమించండి. నేను ఆల్రెడీ క్షమించాను. మరి ఆ పట్టాభిషేకం సంగతి చూద్దామా? చూద్దాం రంగయ్య. ఈ అవంతిక రాజ్యానికి ఒకే ఒక వీరుడు, ధీరుడు, సూర్యుడు విక్రమాదిత్యకే పట్టాభిషేకం. చెన్నై వచ్చింది దిగండి, చెన్నై వచ్చింది దిగండి. ఇంతకీ చెన్నై ఎందుకు వచ్చాం సార్? బొట్టిరా. తెలుగు ఇండస్ట్రీలో నన్ను తొక్కేశారా? తెలుగు ఇండస్ట్రీలో నన్ను రాని కూడా చేస్తున్నారా? అందుకే నాకు ఇక్కడ కాలింది. చెప్పండి, నాతో టాలెంట్ లేదా? ఏ నేను ఆర్టిస్ట్ కాదా? ఎన్ని యాంగిల్ చూపించొచ్చు తెలుసా? నన్ను ఈ యాంగిల్ చూపించొచ్చు, ఈ యాంగిల్ చూపించొచ్చు. ఎక్కడైనా అందంగా కనిపిస్తా. ముక్కు చూడండి ఎంత బాగుంది, నోటు చూడ ఎలా ఉంది. అయినా నన్ను ఎవ్వడు వాడుకోలేదు. నాకు అందుకే కసి. వినని చెప్తున్నాను, నా లాంటి కళాకారుని మీరు పోగొట్టుకుంటున్నారు. నేను చెన్నై వెళ్తున్నాను. నా టాలెంట్ అక్కడ నిరూపించుకుంటాను, ఇక్కడ కాదు. అప్పుడు అయ్యా రండయ్యా, మిమ్మల్ని హీరోగా పెట్టుకుంటాం, రండయ్యా అనాలి. అప్పుడు 3 కోట్ల ఆర్టిస్ట్, 5 కోట్ల ఆర్టిస్ట్, ఈ ఆర్టిస్ట్ నాతో పెట్టుకోవద్దు. సార్,
మీరు చెన్నై ఎందుకు వచ్చారు నాకు తెలుసు సార్. ఎందుకు వచ్చావురా? చెన్నైలో ఇడ్లీ సాంబార్ ఫేమస్ కదా సార్. సార్ నాకు మాత్రం 10 ప్లేట్లు ఇడ్లీ, ఒక బకెట్ సాంబార్ కావాలి సార్. ఒక డేసే తెచ్చుకోరా. సార్ ఎందుకు మీ రెమ్యూనరేషన్ ఎంత సార్? 15 లక్షలు. ఏంటి తెలుగు ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ గా పనికిరారు, మీకు 15 లక్షలు నమ్మాలా సార్? వాడివ్వట్లేదురా, మనమే వాడికి ఇస్తున్నాం. ఉన్న పొలం అమ్మేసి సినిమా తీశారు, సంకరాగిపోయింది. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా అమ్మేస్తారా సార్? పొలం ఎవరిదిరా? మీదే సార్. సంకరాగిపోతే నేను పోతాను, మధ్యలో నువ్వేంట్రా? నేను ఎన్ని స్కిట్లు ఇచ్చాను, ఎంత లైక్ చెప్పాను. ఒక్క డైరెక్టర్ నాకు నాటిన్నాడా? తొక్కలోది. ఎవరు సార్ వాడు? మీరు ఇంత మాదిరి సినిమా షూటింగ్ లొకేషన్ లోకి ఎవరు వచ్చినారు? హీరో ఇక్కడ. హలో, వణక్కం. మేము వనకం. వై ఇది చలికాలం కాదు వనకడానికి. నేను చెప్పింది తమిళ్లో మర్యాదగా నమస్కారం అని చెప్పాను. ఎందుకు ఉందా ఇంక వెళ్ళిపో వణక్కుస్తున్నా తెలియదు ఇంకోటి హీరో. ఎందుకు మళ్ళీ వచ్చినావు? పో వెళ్ళిపో. హీరో యారు? హీరో. సారీ సార్, గుర్తుపట్టలేదు మిమ్మల్ని. తెలుగులో ఎన్ని సినిమాలు చేసినారు? 25. ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి? 5. 20 సినిమాలు. ప్రసాద్ ల్యాబ్. ఆ 5 సినిమా పేర్లు చెప్పండి. ఖైదీ నెంబర్ 150. ఓకే. రెండవది బాహుబలి. మూడవది డీజే. 4 అరుంధతి. 5 ధ్రువ. ఇంత పడతలో ఎంత సీన్లు అయిపోయాక ఎడిటింగ్ లో తీసేశారు. బాహుబలిలో వెతుకో. బాహుబలిలో ఎక్కడున్నావు? లాస్ట్ ఫైట్ లో. ఎక్కడ? మొత్తం గుంపు ఉంది కదా లాస్ట్ లో. ఆ. ఆ గుంపులో లాస్ట్ లో 899 వ్యక్తుల్లో నేను ఒకని. ఎక్కడ నేర్చుకున్నావు యాక్టింగ్? లండన్ ఏ యూనివర్సిటీ? ఆంధ్ర యూనివర్సిటీ. లండన్ లో ఎప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఇరుకు ముడియం? ఇండియాలో లండన్ యూనివర్సిటీ ఉంది కదా, ఇండియాలో లండన్ యూనివర్సిటీ ఉంది. అలాగే అక్కడ కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. నువ్వు ఎవరికైనా యాక్టింగ్ నేర్పించావా? అద్భుతంగా నేర్పించాను. వాడి పేరు చెప్పు. వద్దులే ఇప్పుడు. ఏ? వాడికి నారు పోసి చుక్క నీళ్లు పోసి చెట్టు అయిన తర్వాత పండ్లు కాస్తే ఆ పండు వేరేకి ఇస్తున్నాడు. అంటే వాడు చేసింది అన్యాయం. ముమ్మాటికి అన్యాయం. ఆ షూ తీయోసారి. మరి వాడి చేసింది అన్యాయం అయితే సలాకి సంటికి నువ్వు చేసింది ఏంటి? ఇప్పుడు దాని గురించి ఎందుకులే. ఇదిగా నా సినిమా అలా ఉంది, నా సీరియస్ రిపా పురిదా పిచ్చెక్కిచ్చొద్దు. యాక్టింగ్ ఒక్కటి చేయి చాలు. ఫస్ట్ షాట్ పేపర్ ఎడుతువా. ఇది పాప కాలేజీకి వెళ్తూ ఉంటది, నువ్వు పోయి లవ్ ప్రపోజ్ చేయాలా. ఓకే, రెడీయా? యాక్షన్. నిన్నే ఐ లవ్ యు అన్నావు, వెళ్ళిపోదాం అన్నావు, లేచిపోదాం అన్నావుగా. ఇది గీతాంజలి సినిమాలో నాగార్జున డైలాగ్. నాగార్జున ఎందుకు వచ్చినాడు? నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావరా? డైలాగ్ ఓకే, డాన్స్ పిచ్చెక్కిస్తా. హీరోయిన్ తో పాటు చెయ్యాలా. రెడీ యాక్షన్. నా ఇంటి ముందున్న పూతోట నడిగేవో నా ఒంటి పైన జారే. కాలేజ్ నుంచి పొన్నులు వస్తుంటే అడుక్కుంటారు చూసావా? అమ్మ ఒక పైసా పొడు. తమిళ్ ఇలా ఉంటుంది కదండి. ఎవరు చెప్పారా తమిళ్ ఎలా ఉంటుందని? మీకేం కావాలి క్లారిటీ చెప్పండి. నువ్వు సాంగ్ పనికి రావు, డాన్స్. అసలు నీకు డాన్స్ నేర్పించిన ఎదవ ఎవరు? బుల్లెట్ భాస్కర్. నాన్న చచ్చిపోయిన బాధలో అమ్మ ఉండదు, అమ్మని ఓదార్చాలా. సరియా? టేక్. పిచ్చెక్కించాలి. పిచ్చెక్కిస్తా. యాక్షన్. అమ్మా ఎన్నమ్మా ఎండ పొరికిల్ వాళ్ళ మమ్మీ. అమ్మా ఎన్నమ్మా. இந்த డైలాగులో అమ్మ పదం తప్ప ఏదైనా ఉందరా? అయినా నాన్న చచ్చిపోతే అమ్మ దగ్గర ఎందుకు ఏడుస్తున్నావు? అంటే అమ్మ ఒంటికి అయింది కదా. ఎమోషన్ తగ్గించు. ఓకే సరియా? yes. ఇప్పుడు నాన్న చచ్చిపోయినాడు, అమ్మ ఇంట్లో ఊరేసుకుంటా ఉండదు. నువ్వు ఆ కింద అదేమన్నా చెప్తారు కదా చిన్న బొక్క, ఆ బొక్కలో చూసినావు అమ్మ ఊరేసుకున్న సంఘటన. అప్పుడు నీ ఎక్స్ప్రెషన్స్ క్లోజ్, లైట్స్ అన్ని ఆఫ్ పండి ఫోకస్ లైట్ పోనంగా. రెడీ యాక్షన్. నువ్వు ఎప్పుడు చూసినా తెలుసా? మున్సిపాలిటీ పైపు బొక్కలోంచి నీళ్లు వస్తున్నా లేదని లాస్ట్ చూస్తా ఉంటారు, అప్పుడు చూసినావు.
ఒరే ఎక్స్ప్రెషన్ రా, బాధ తెలియని ఉங்க ఫేస్ లో. ఓకే ఇప్పుడు చేస్తా చూస్తా. చెయ్యి. పక్క జరుగు. అందులోంచి ఎవరైనా కొట్టడానికి వస్తున్నారా? ఎక్స్ప్రెషన్ టేక్. అమ్మా చీర పట్టుకుంది. అమ్మా 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 అమ్మ డైలాగ్ నేను చెప్పినానా? ఎందుకు పిలిచినావు? నువ్వు పిలిస్తే అమ్మ చచ్చిపోయేది ఆగుద్దా? ఏంటి చేసినావు? చూడప్పా, ఇదిదా లాస్ట్ సీన్. హీరోయిన్ ఫ్యామిలీ అందరూ ట్రైన్ లో వస్తా ఉండారు. ఓకే టెర్రరిస్టులు ఇంకా బాంబు పెట్టారు. ఓకే ఈ బాంబు పేలినా ట్రైన్ పట్ట ఇరిగిపోం. నీ ఇప్పుడు ట్రైన్ అప్పుడు వస్తుంది కదా, వస్తున్న ట్రైన్ ని పట్టాల మీద ముందుగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి నీ ఎర్ర సొక్కా ఇప్పుడు ఊపి 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 ఆపాలి. ఈ సీన్ మార్చాను డైరెక్టర్ గారు. ఇప్పుడు ట్రైన్ లో ఉన్న ప్యాసింజర్స్ ఇబ్బంది పడతారు, వాళ్ళు ఇబ్బంది పడకుండా మనం సీన్ చేద్దాం. అవు పట్టా ఇరిగింది, బాంబు పేలింది. మరి ట్రైన్ ఎప్పుడు వెళ్తాది? ట్రైన్ నా నుంచి వెళ్తుంది. ఎలా చూడండి. ఒకసారి మూంచి పైకెత్తు. ట్రైన్ అలా నీ కాలు మించి వచ్చి ఇట్టించాడు వెళ్ళిపోతుంది. ఎటు ఈ చేతుల మీద. ఇలా చేతి నుంచి. ఏమి సినిమా అనుకున్నావురా మనది? ఈ సీన్ చేసే మాత్రం థియేటర్ లో చినిగిపోతుంది. థియేటర్ లో సినిగిపోదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంటికి వచ్చి మనకి సింపుతారు. నువ్వు నీ ఎదవ ఒక్కసారి మద్రాసులో ఎక్కడైనా కనిపించావా చెరుపాలు అడిపా పోరా. సార్ హైదరాబాద్ లో కొట్టించుకుంటూ అయిపోయింది, ఇక్కడ కొట్టించుకుంటూ అయిపోయింది, నెక్స్ట్ ఎక్కడికి సార్? కొట్టించుకోవడం కాదురా, నా టాలెంట్ ఇక్కడ కూడా తమిళనాడు కూడా గుర్తించలేదు. బాంబేకి నా టికెట్ బుక్ చేయరా, పదరా. రాధే గోవింద ప్రేమి కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుంద కన్నెక్కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా. సీమలో మేమంటే భయం లేకుండా పోయింది దీనికి. ఏమైంది నాయనా? ఇంద్రసేనారెడ్డి సీమను వదిలి 25 ఏళ్లు దాటినా సరే ఇంకా సీమలో ప్రజలకు భయం లేకుండా పోయింది. ఎట్టా నాయనా? అడుగుతావేందిరా? అది మనమంటే భయం లేకుండా నీరు పడుతుంది. ఎన్ని చుట్టు పట్టుకుని ఇచ్చుకునిరా. నా కన్నిటి చుక్క నేల మీద పడింది. మా ఇంద్రన్న తప్పకుండా వస్తాడు. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారు. ఎన్నిసార్లు చేస్తావయ్యా ఇందిరా గెటప్పు? లాస్ట్ వీక్ వాళ్ళకి ఇచ్చినట్టు మీకు కూడా ఒక స్కేట్ బోర్డ్స్ మీద ఈ స్కిట్ నడిపిస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీ టాస్క్ ను మేము స్వీకరిస్తున్నాం. సీమలో భయం లేకుండా పోతుంది. నాయనా రెడ్డప్ప, నాయనా నాయనా భయం లేకుండా గట్టి దగ్గర నీరు పడుతుంది. చెట్టు పట్టుకుని లాక్కురా. ఆగు. ఎంత ధైర్యం ఉంటారు రిజర్వాయర్లోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటావే? ఎంత ధైర్యం ఉంటే నాకు తెలియకుండా ఆ రిజర్వాయర్లో నీళ్ళు తీసుకొస్తావే? మా ఊళ్ళో నిన్ను మేం పట్టుకోవడానికి మాకు ధైర్యం ఎందుకు? ఆ ఇంద్రసేనారెడ్డి నాకు మాట ఇచ్చిండు, ఊళ్ళోకి వస్తానని ఇప్పుడు రాలేదు. వస్తాడ్రా. ఎలా వస్తాడు? పిలవే. పిలు. పిలవే. దగ్గర తీసుకెళ్ళండి. ఇలా రా కొడతాను. నువ్వు దమ్మున్న మగాడివైతే నీ మూతి మీద మోల్చింది మేసం అయితే దగ్గరికి వచ్చి కొట్టరా. కొడతాను. ఏమిరా ఇది మగతనము లేకుండా ఆడదాని వెనకాల పోతాండావు. నువ్వు బాగా కూర్చున్నావు అక్కడ, ఇక్కడ తోలు తీరిపోతుంది. నువ్వు మగాడివైతే దగ్గరికి వచ్చి నన్ను కొట్టి అప్పుడు పిలు. పిలవే. నువ్వు పిలువ. నేను అక్కడ రాను. ఇంద్రసేనారెడ్డి మగాడైతే ఎక్కడికి రమ్మను.
రావాలనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారే. రాననుకున్నారా లేక రాలేననుకున్నారా? కాన్సెప్ట్ మారిస్తే కింద పడతాడు అనుకున్నారా? నా ట్రైల్స్ లో నేనున్నా. అదే క్రియేటివిటీ, అదే ల్యాక్, నో చేంజ్. వెరీ ఇంటెలిజెంట్. నువ్వు కాళ్ళు దగ్గర పెట్టుకో సరిగ్గా. మోకాలు కొంచెం బెల్ట్ ఫోల్డ్ చేయి. అది అట్టలు పడు. అట్టలు పడితే పడవు. ఇప్పుడు వదిలేండి మీరు ఒకసారి పక్కన వాడు. పట్టుకు భయం వేస్తుందిరా రే. ఇంద్రసేనారెడ్డికి భయమా? అవమానం అవమానం. ఒక్కసారి సీమ నేలకు ముద్దు పెట్టన్నా. నేను ముద్దు పెడితే నా ముట్టు పగులుతుందిరా. ఏంద్రన్నా నీళ్లు పట్టుకుంటుంటే వాళ్ళు నన్ను అనుమానించారు. నీ సొమ్మేం పోయింది, నువ్వు పట్టుకొని వెళ్ళిపోతావు. ఆడితే ఇప్పుడు దరాడాలా నేను? వేరే శంకర్ రెడ్డి నీ మూతి మీద మొలిచిన మీసం అయితే వెళ్ళి నీ స్నేహలత రెడ్డిని పంపించు. అమ్మాయి స్నేహలతారెడ్డి, శభాష్ ఇంద్రసేన రెడ్డి. 25 ఏళ్ళు కాశీలో బతికి నా మెల్ల తాళి కడతానని చెప్పి ఇప్పుడు వస్తావా? ఇంద్రసేన రెడ్డి రెడ్డి. వస్తావా ఇంద్రసేన రెడ్డి? స్నేహలత రెడ్డి, నీ మెల్లో తాలి కడితే నువ్వు నాకేం రాసిస్తావు? రే వెనకాల ఉండండి, పట్టుకోకండి. పడతాడినప్పుడు పట్టుకోండి. స్నేహలత రెడ్డి, ఈ సీమ ప్రజలకు నీళ్లు కావాలంటే నన్ను ఏం చేయమంటావు? నా మెల్లో నువ్వు తాళి కట్టాలా? నీ మెల్లో తాలి కట్టాలంటే సోనాలి బింద్రే పర్మిషన్ తీసుకోవాలి. సోనాలి బింద్రే, చెప్పు సోనాలి బింద్రే, చెప్పు. నిన్ను ప్రేమించానని ఒక్క మాట చెప్పు. ఓకే చెప్పు సోనాలి బింద్రే, నువ్వు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే స్నేహలత రెడ్డి మీద తాలి కడతా. స్నేహలత రెడ్డి మీద తాళి కట్టండి. ఎందుకు? సీమ ప్రజల కోసం స్నేహాల బిందె పెళ్లి చేసుకోవాలి. స్నేహలత బిందె కాదు, స్నేహారెడ్డిని పెళ్లి చేసుకోవాలి. స్నేహారెడ్డి అంటే నీ ప్రేమను త్యాగం చేస్తున్నావు అనమాట. అవును. స్నేహలత రెడ్డి, ఇంకా ఆలస్యం చేయదు. ఇప్పుడే నీ నెల మూడు మోకాలు ఫోల్డ్ చేయరా రే. ఇదేదో చాలా బాగుంది. ఇప్పుడు నీ మెల్లో తాళి కట్టడానికి ఇంద్రసేనారెడ్డి సిద్ధంగా ఉన్నాడు. నా మెల్లో తాళి కట్టాలంటే ముందు నా అన్నని ఓడించి నా మెల్లో తాళి కట్టు. అవన్నీ కుదరవు, ఇంకో కండిషన్ ఏదైనా పెట్టు. నువ్వు నా మెల్లో తాళి కట్టాలంటే ఆ. నా వెంట పరిగెత్తు వచ్చి తాళి కట్టాలి. ఓకే ఎలా అయినా వస్తా, తోసుకెళ్ళరా. కట్టించుకోరా. ఇద్దరిని పెట్టుకుంటే నీ పరిస్థితి అవుతుంది భాస్కర్. ఇద్దరు లేకపోయినా నీ బతుకి పాటి. ఏ సెట్ పాడవుతుంది, జాగ్రత్త భాస్కర్. దొరికిపోయి స్నేహలత రెడ్డి, ఏదో మంగళసూత్రం ఇవ్వండి. ఆ మంగళసూత్రం కంటే ముందు నువ్వు నాతో స్టెప్పులు వేయాలి. ఏది ఈ గెటప్ తో, అవును. ఈ స్కేటింగ్ తో? అవును. ఓకే మ్యూజిక్. అయ్యయ్యో 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 చలికాలం ఇప్పుడు నా వాళ్ళతో ఫైటింగ్ చేయాలి. వాళ్ళని ఓడించి నా మెల్లో తాళి కట్టు. వీర శంకర్ రెడ్డి, నీ కొడుకు నిజంగా రాయలసీమ గడ్డపై పుట్టుంటే మగాడైతే నా దగ్గరికి రమ్మను. ఏ సినిమాలో అయినా సరే హీరో వస్తాడు, ఎలాంటి రాడు, నువ్వే రాయక్కడికి. అరే బాబీ, నీకు నెక్స్ట్ షెడ్యూల్ 2000 పెంచుతారా? అవునా, వస్తున్నాను, కష్టమైన వస్తాను నీకోసం. రా, ఇక్కడ వరకు వచ్చాను, నువ్వు ఈ సాహసం చేయలేవేంటి? ఇంకో 2000 పెంచుతా? వద్దు. అయితే నేనే వస్తా. 2 సార్లు ఇద్దరు హ్యాండిక్యాప్డ్. వదలండి రా, పరువు పోతుంది అక్కడ. పడితే పడ్డాను కానీ చాలా రాంగ్ ప్లేస్ లో పడ్డా. దూరంగా వెళ్ళండి రా, ఇవాళ ఆడో నేను తేలిపోవాలి. జాగ్రత్త భాస్కర్. ఇంద్రసేనారెడ్డి గెలిచాడు. నేనే గెలిచాను. ఇప్పుడు గెలిచాడు.
స్నేహలతారెడ్డి ఒక్క నిమిషం వస్తున్నా ఇంద్రసేనారెడ్డి వాడికి లంగా ఒకటి కట్టు చాలే, ఎక్కువ పడతావు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇంద్రసేనారెడ్డి ఫ్యాక్టరీ గేట్లు లేపుతాడు. ఒకసారి అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళండి. ఈమె ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కళల్ని నేను సాకారం చేస్తా. ఇక కథ సుఖాంతమైంది. వీరశంకర్ రెడ్డి మీరు ఇంటికి వెళ్ళండి. వీరశంకర్ రెడ్డి దేక్కుంటే వెళ్ళిపోని ఇంట్లోకి. ఆయన రెడ్డప్ప అన్ని మూసుకొని పోదాము పదరా. పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా ఈ నడుముని వీడని వయ్యారాలకి తవాముడే గులాబీ పికాసో చిత్రమా. జీవితంలో ప్రతి మనిషి అందమైన అమ్మాయిని చేసుకోవాలనుకుంటాడు. దేవుడు నాకు వరం ఇచ్చాడు. నేను ఏ చిత్రపటం గీస్తే ఆ చిత్రం పటంలో ఉన్నటువంటి అమ్మాయి వచ్చి నా దగ్గర వాళ్ళు 6 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి ఫోటో గీసా. కానీ నా పరిస్థితి ఎలా తయారని తెలుసా? 6 ఏళ్ల పాప కోసం ఆనాడు గీసిన అపరంజి బొమ్మ కోసం ఈనాడు చూసిన అంటే వచ్చింది తను అంటే వచ్చింది. అనుగారు మీతో విషయం మాట్లాడారు. మీ పెళ్లికి ఎవడైనా వచ్చి మీకు మీ ఆయన గారికి శుభాకాంక్షలు చెప్పకుండా పంతులు గారికి శుభాకాంక్షలు చెప్తే ఎలా ఫీల్ అవుతారు? కాలుద్ది అదేంటి? ఏమండి, మేము పెర్ఫార్మెన్స్ చేస్తుంటే మా స్కిట్ల కింద మా పెర్ఫార్మెన్స్ గురించి వదిలేసి ఆవిడ డ్రెస్ల గురించి కామెంట్ చేస్తుంటే మాకు అలాగే కాలుతుంది. అనసూయ లాంటి ముక్కు, రేష్మి లాంటి పెదాలు, ఇవి రెండు కలిపి మిక్సీలో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా స్వప్న సుందరి. ఒక్కసారి అందరూ కళ్ళు బయటకు పెట్టి చూడండి. ఏంటిది? ఫోటో వేస్తే ఫోటో రాకుండా నెగిటివ్ వచ్చింది. నీకు బుద్ధి ఉందే? ఇంటింటికి తిరిగి సర్ఫ్ ప్యాకెట్లు చూపించేటప్పుడు బయట నుంచి చూపించాలి. తిన్నగా వెనకాల డోర్ నుంచి లోపలికి వచ్చేస్తావా? మానవ, నేను చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. నువ్వు దగ్గర నుంచి మానవ మానవ అంటే ఎలా ఉందో తెలుసా? డిస్కవరీ ఛానల్లో పందులకి డబ్బింగ్ చెప్తా చూసా. మానవ, నువ్వు గీచావు, నేను వచ్చాను. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోలే అంతే. నేను గొయ్యి తవ్వాను, నువ్వు పడుకుంటానన్నట్టు చెప్తున్నావే. ఎందుకు గీసావు నా బొమ్మ? నేను అంత అందమైన బొమ్మ గీస్తే నువ్వెందుకు వచ్చావు? నువ్వు గీసావు, నేను వచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంతే. అంతే. ఎలా చేసుకుంటానే? ఎలా చేసుకో? నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? డాంబర్ రోడ్ లా నువ్వుంటావు, ఇంటి ముందు వేసుకున్న ముగ్గులా నేనుంటా. సెల్ఫ్ డబ్బా మీరు మరి బేకరీలో ఉన్న పొగ కొట్టడానికి సపోర్ట్ చేయకండి. కాదు, నువ్వు అడిగింది రష్మి అనసూయని మిక్సీలో కొట్టాలన్నావు. మిక్సీలో కొడితే అలాగే ఉంటుంది. అయ్యో రాజా గారు, వయసులో ఉన్న రేష్మిని అనసూయని అన్న 60 ఏళ్ల వయసులో ఉన్న రేష్మి అనసూయని అనలేదు. అప్పుడు కూడా నేను ఇలాగే ఉంటా. అయినా మానవ, రేష్మి తోటి అనసూయతో నన్ను పోల్చడమా? వాళ్ళందం ఏంటి, నా అందం ఏంటి? ఏమే, ఏ తాపీ మేస్త్రితో ప్లాస్టింగ్ చేయించుకొని వచ్చేవే ఫేస్ కి? అంత దరిద్రమైన మేకప్ వేసుకొని. మానవ, మానవ, చేసుకొని పో పో. అచండ చంచలమైన ఈ భూ ప్రపంచంలో వజ్రాలు, వాణ్యుర్యాలు, మహానగరంలో ఎంతో మంది రాణులు మహారాజులు కాదని 7 లోకాలు 14 లోకాలు చుట్టుముట్టి అందరూ కాదని చెప్పరా చెప్పరా. అచంచ చంచలమైన ఈ మహారాణలో వజ్రాలు, వాణ్యుర్యాలు, నగలు, ఎంతో మంది రాజులు రాణులు ఎంతో మంది తిరిగి నా కోసం వెయిట్ చేసి ఎంతో మంది వస్తే 14 లోకాలు 7 లోకాలు తిరిగి వస్తే నా బొమ్మకి ఇస్తా నువ్వు. ఓకేరా, మేనేజ్ చేసాడు. ఇంతకీ నువ్వు భూగ్రహం నుంచి వచ్చావా వేరే గ్రహం నుంచి వచ్చావా? భూలోకం నుంచి వచ్చాను. భూలోకమా? అడిగి పాతాళ లోకంలో ఉన్న ఫీలింగ్ ఉంది అడిగి. భూలోకం కాదే, దాన్ని పైలోకం అదే అంటారు. పైలోకం నుంచి వచ్చాను. ఇంతకీ అక్కడ నుంచి ఏ గ్రహం నుంచి వచ్చావు? తారగ్రహం నుంచి వచ్చాను. తారుగ్రహం నుంచి వచ్చాట.
నువ్వు పొరపాటున రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయినట్టున్నావు. అమెరికాలో కానీ ల్యాండ్ అయితే అక్కడ జేమ్స్ కెమెరాన్ అని ఉంటాడు. ఆయన చాలా కోట్లు కష్టపడి అవతార్ సినిమాకి మేకప్లు గ్రాఫిక్స్ డిజైన్ చేస్తున్నాడు. నువ్వు వెళ్ళావు అనుకో, పైసా ఖర్చు లేకుండా ఆయన పని అయిపోద్ది. ఆయన ఎవరు? మా అత్త మొగుడు. ఏయ్, నా స్వప్న సుందరి అంటే ఎలా ఉంటుందో చూడు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ఉంది. ఈమెకి గేదెలంటే ఇష్టం. ఎవడ్రా దొడ్లో కట్టేసిన బర్రెని ఇంట్లోకి పంపించింది? పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? నేనేమో చిత్రపటాన్ని గీసుకొని పెళ్లి చూపుల కోసం చూస్తుంటే బర్రెని లోపల పంపిస్తారా? నాదా, ఏంటి నాదా? నా చిత్రపటం గీసేటప్పుడు ఒక పాట పాడవే, ఆ పాట మరొకసారి పాడవా? బర్రెను గీస్తే నీలా ఉందే, దగ్గరికెళ్తే గడ్డే మందే, ఓన్లే పాపం గడ్డే వేస్తే అది ఎగిరి తన్నిందే. నాదా, నా గురించి తెలియక మాట్లాడుతున్నావు. మా లోకంలో ఇద్దరు నన్ను చేజిక్కించుకోవాలని వెనకాడారు. నీ వెనకాల పడ్డారంటే ఖచ్చితంగా ఒకటి సుడిగాలి సుధీరు, రెండోడు దొరబాబయ్యుడు. నాకు అదే గ్యారంటీ ఫీలింగ్. నీకెలా తెలుసు నాదా? చూడు అబలా, వాళ్ళు సరివిడి గారికి చీర కట్టినా కూడా వెనకాల ఫాలో అవుతారు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు మా లోకంకి ఒంటరిగా ఎలా వెళ్ళను? ఒంటరిగా వెళ్ళొద్దు. 9:30 అయింది. రచ్చరవిగా ట్రీట్మెంట్కి వెళ్తాడు. వాడు వెళ్తే వాడితో పాటు లిఫ్ట్ ఇస్తాడు ఎర్రగడ్డకి. అయ్యో దుర్యోధన, మా తండ్రి గారికి ఒంటరిగా వెళ్ళి నేనేమని చెప్పను? దుర్యోధన నాదా. మానవా, ముందే చెప్తున్నాను, నన్ను నువ్వే గీసావు కాబట్టి నన్నే చేసుకోవాలి. నలజా. యువతే నలజా. నా అందం ఎక్కడ, నీ అందం ఎక్కడ? తెల్ల బట్టలు వేసుకుంటున్నంత మాత్రాన తెల్లజ అయిపోదే, నువ్వు నలజావే. మీరిద్దరు నా స్వప్న సుందరులు కాదు. ఇప్పుడు రాబోయే స్వప్న సుందరుని చూస్తే మీరు తలుక్కని చెప్పి బలుక్కని మెరుస్తారు. బొమ్మను గీస్తే నీలా ఉంది, ఎవడ్రా ఫ్లోర్ లో మెన్ హోల్ మీద మూత ఓపెన్ చేసింది? స్వామి, నేను నీ భార్యని. నువ్వు నా భార్యవా? అమ్మా, అక్కడ 2 మెన్ హోల్ ఉన్నాయి. ఏ హోల్ నుంచి వచ్చో ఆ హోల్ నుంచి వెళ్ళిపో. ఏంటి స్వామి మెనహోల్ అంటున్నావు? మెన్ హోల్ అనగా దుర్గంధము వెదజల్లేటువంటి ఒక రంధ్రము. నా చిత్రపటానికి గీసింది నువ్వే స్వామి. కాలంటే చూడు స్వామి. మానవా, మధ్య నీ దేవతి. నువ్వు ఆదివే. నలజా. నువ్వు నలజా నాకు ఎక్కడో కాలుతుంది. నువ్వు నలజా, ఇది తెలజ అయితే నువ్వే జానే. హాస్యజా. ఎలా ఉందో తెలుసా? పూర్వ కాలంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తున్నప్పుడు లంకలో చిన్న రాక్షసులు ఉంటుండే. ఆంజనేయ స్వామి వెళ్తుంటే అడ్డుపడుతుండేవారు. ఇంకొకసారి నవ్వు అనుకో కొడతా, పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోవాలి? చేసుకోకపోతే ఎలాగండి? గ్యాంగ్ కూడా తీసుకొచ్చావా? సపోర్ట్ ఇస్తున్నారు. చేసుకోకపోతే ఎలాగా మరి? ముగ్గురిని మోసం చేయాలనుకుంటే? అయ్యా నువ్వు నా బొమ్మని గీమని నేను అడిగినా? అడుగు, అట్లా అడుగు. మిమ్మల్ని ఎవరిని చేసుకోను. మిమ్మల్ని కాపాడే అధికారం, హక్కు ఎక్కడుంటే అక్కడ పొండి. ఓ అమ్మా, నువ్వు కాపాడనీకే మా మాతృమూర్తి ఉండదు. ఆమె దగ్గరికి నీ మూతి పని రాతే ముక్కులకి రక్తం వెళ్తుంది అనుకుంటున్నావు. ఆ మహాతల్లి యుద్ధం, ఆ మహాతల్లి మనకి న్యాయం చెప్తుంది. ఇంతకీ ఈవిడే గ్రహం నుంచి వస్తుందో? నలజ, నీ ప్రాబ్లం ఏంటి? మేడం, నా బొమ్మ ఇతను గీచాడు, అందుకే ఇతనే నన్ను పెళ్లి చేసుకోవాలి. తప్పేంటి? హైవేలో లారీలు చాలా వెళ్తుంటాయి. పంచర్ వేసినంత మాత్రం నా లారీ కాడ ఓనర్ అయిపోతాడు మేడం. కానీ పెయింట్ వేసేటప్పుడు నువ్వేమన్నా, నేను గీసిన ఈ బొమ్మలో నుంచి వచ్చే అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా అన్నా. ఆ మాట చెప్పావు కాబట్టి అమ్మాయి ఆశపడి వచ్చింది. అమ్మాయి వస్తే పెళ్లి చేసుకునేవానండి. దీన్ని ఎవరు చేసుకుంటారు? జలజాన ఎందుకు చేసుకోనట్టు? దాన్ని చేసుకోవడం ఊర్లో ఒక పెద్ద పందుల ఫారం లేకపోతే గేదెల ఫారం పెట్టుకోవడం ఒకటే. తెల్లారులకి పొద్దుగా 6 గంటలకు లేస్తాం, 7 గంటలకు గడ్డి పెడతాం, 3 గంటలకు కడుగుతాం అంట. ఏ హాసిజ, నీకు నచ్చాడా? నచ్చాడండి. చేసుకుంటావా? చేసుకుంటా. చూడు, వాళ్ళిద్దరికైతే ఎట్లా పెళ్లి అవుతుంది. నిజంగా మీరు దాన్ని చేసుకోమంటారా? ఒక్కసారి దీన్ని చూసి మీరు నవ్వకుండా చేసుకోండి అనండి. ఈ గ్రహానికి ఏ గ్రహంలో కూడా పెళ్లి కాదు కాబట్టి ఆ శిక్ష నీకే. చేసుకోండి మేడం. నేను చేసుకోను ఏమంటారు మీరు? చేసుకో అంటే నీ ఇష్టానికి నువ్వు పెయింటింగ్ వేసి వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని గాలికి వదిలేదు. చేయను ఏమంటారు? పొట్టని పట్టుకొని నేను తమాషాలు చేస్తున్నా. అమ్మ మాతృమూర్తి,
ఏం నీ ముగ్గురా? చేతుల మీదుగా పెళ్లి చెయ్యి. ఏదో పోతే పోనీ అంటే ఎక్కువ చేస్తున్నావు. చేసుకో. పోతూ పోతూ దీన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి మేడం? చేసుకోబాయ్, బొమ్మ గీసింది నువ్వు. ఇది నేను పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? పాత సినిమాల్లో పాము ముంగిసి ఫైట్ చూపిస్తుంటారు. కొత్త మానవ జాతి ఉద్భవిస్తామేమో కానీ కల చెదిరింది కథ మారింది రోజా మరి వాళ్ళిద్దరి పరిస్థితి ఒకళ్ళు సుధీర్కి ఒకళ్ళు దుర్బాబుకి అప్పగిచ్చేయి. కల చెదిరింది